ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. గురుగారు, గోత్రాలు అంటూ ఉంటాయి, చాలా మందికి ఉంటాయి. అందరికి గోత్రాలు అనేవి చూస్తూ ఉంటాం మనం. కానీ అసలు ఆ గోత్రాలు ఎలా వచ్చాయి, మొట్టమొదటి అసలు ఎవరి పేరు మీద ఉన్నాయి? మహర్షుల పేర్లు అని చెప్తూ ఉంటారు. అసలు ఆ మహర్షుల పేర్లే గోత్రాలుగా ఎందుకు వచ్చాయి? వీటి గురించి కూడా అసలు మహర్షుల వారు కూడా తెలియదు చాలా మందికి. అసలు ఆ మహర్షుల గురించి ఈ రోజు మనం చాలా వివరంగా చెప్పుకోవాలి. మళ్ళీ మనం దేవతలు దేవుళ్ళు చేసిన మహాసంగ్రామం దగ్గరికి వెళ్ళాలి. క్షీరసాగర మథనం. ఆ క్షీరసాగర మథనంలో ఏదైతే కలశం వచ్చిందో తల్లి, కలశానికి ముందు గోమాత వచ్చింది బయటికి, తల బయటికి తీసుకుంటూ వస్తుంది. ఎందుకంటే చాలా 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 పవిత్రమైన మొదటి జంతువు ఆవు. ఆ గోమాత బయటికి వస్తుంది. రాగానే అన్నదేంటి, అమృతం వచ్చే సమయానికి ఇంత పవిత్రమైన గోమాత అంటే ఆవు బయటికి రావడమా, మహా అద్భుతం అని చెప్పేసి, ఇప్పుడు అక్కడ దేవుళ్ళు ఉంటారు, దేవుళ్ళ పక్కన శిష్యులు ఉంటారు. వీళ్ళందరూ దేవుళ్ళ పక్కన ముఖ్యమైన శిష్యులు ఎవరమ్మా మీకు తెలిసి? బ్రాహ్మణులు. వాళ్ళ శిష్యులు వాళ్ళే కదా, అంటే వాళ్ళు ఆధిపత్యంలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మా ఇంత వివరంగా ఒక ఆవు వచ్చింది అని అంటే అమృతం ఎలాగో దేవతలు తాకేస్తారు, ఈ ఆవునికి మనం పూజించడం మొదలు పెట్టుకోవాలి. అసలు ఆవుని ఎందుకు పూజించాలి అన్న విషయం తీసుకుంటే, డైరెక్ట్ గా ఆవును పూజించలేరు కదా. ఈ ఆవులో ఒక గుణాన్ని ఏం గమనిస్తారంటే వీళ్ళు, ఇది ఎక్కడికి వెళ్ళినా గుంపులోనే ఉంటది. గుంపు అంటే సముదాయంలోనే ఉంటది. 20 ఆవులు ఉండొచ్చు, 40 ఆవులు ఉండొచ్చు, అన్నిట్లలో గుంపు ఉంటుంది. గోత్రం అనే విషయానికి వచ్చేసరికి, గో అంటేనేమో అమ్మ గోవు. తర్వాత ఈ త్రం అనేది ఏంటంటే కొట్టం, అంటే ఈ గోవుల కొట్టం, అంటే ఈ యొక్క సముదాయాన్ని గోవుల కొట్టం అంటారు. కొట్టం అంటే ఇప్పుడు గుర్రాల కొట్టము అనవచ్చును, లేకపోతే పక్షుల కొట్టము అనవచ్చు, అంటే ఒక సముదాయం. అలా 188 బ్రాహ్మణ వర్గాలు ఈ యొక్క కొట్టాలని వివిధమైన వర్గాలుగా విభజించుకొని, మాది ఈ నక్షత్రం, మాది ఈ గోత్రం అని చెప్పుకొని 188 వర్గాల వాళ్ళు రెగ్యులర్గా ఇలా గోత్రనామాలు పెట్టుకున్నారు. ఆ గోత్రనామాలు ఎక్కడి నుంచి వచ్చాయని అంటే సప్త మహర్షుల నుంచి వచ్చాయి. అసలు వీళ్ళ సంబంధం ఏమిటంటే, మహర్షులు ఎవరంటే అమ్మ, మహాశివుడిని కూడా గెలవగలిగి అంతటి శక్తిని సంపాదించి భూమిని ఆకాశాన్ని కూడా ఒక దగ్గరికి చేయగలిగిన మహాశక్తి సంపన్నులే ఈ మహాపురుషులు. సంవత్సరాలు జపాలు చేసి వాళ్ళు ఎంత సంపద ఉంటదంటే అమ్మ, వాళ్ళ దగ్గర దేవుళ్ళు సైతం నమస్కారాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని చాలా విలువగా సంపాదిస్తారు. గోత్రం అనే విషయం వచ్చేసరికి ఏంటంటే అమ్మ, ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాలు గోత్రనామాలు చెప్పుకోవడానికి సిగ్గుపడి, మాకు లేదు, అసలు మా గోత్రం అసలు నిజమా అబద్ధమా అని చాలా మంది తల్లులు బాధపడతారు. గుడిలో చూస్తే గోత్రనామాలు చెప్పండి అని పురోహితుడు అన్నప్పుడు అందరూ చెప్తారు, కానీ కొంతమంది ఏం లేదు అని అంటూ ఉంటారు. కానీ అందరికీ ఉన్నది గోత్రనామం, అందరికీ ఎలా ఉన్నది అనేది మనం కొంచెం వివరంగా చెప్పాలి. ఈ సప్త మహర్షులలో మొట్టమొదట ఎవరైతే ఈ మహర్షుల శక్తులు బాగా సంపాదిస్తారమ్మా, ఈ కశ్యప మహారాజు ఏం చేస్తాడంటే, మొదటివాడు కశ్యప మహారాజుకి 15 మంది భార్యలు, బహు ఉత్తమముగా చేసుకుంటాడు అందగతిలని. చేసుకున్నప్పుడు కశ్యప మహారాజు పిల్లలు కదా వీళ్ళంతా, ఒక భార్యకి సుమారు 10 మంది అన్నా 150 మంది, వాళ్ళకు ఒక్కొక్కరికి 2 అనుకున్నా కూడా 300 మంది అయిపోయారు కదా ఒక 20 ఏళ్లలో. ఆయన ఏం చేస్తాడంటే, కశ్యప మహారాజు యొక్క పేరు కొంచెం వేరే ఊరికి పోయినప్పుడు, ఏ ఊరు మీది ఎక్కడి నుంచి వచ్చారు? కశ్యప మహారాజు. నా పిల్లలు నా పిల్లలు వాళ్ళే ఉంటే, నా కడుపున పుట్టిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే, అన్నదమ్ములు అక్క చెల్లెల వరుసలు వచ్చిన వీళ్ళు బంధాలకి అనుకూలంగా ఉండదు అన్న ఉద్దేశంగా ఆయన ఏం చేశాడు అని అంటే, మీరు కశ్యప మహారాజు అన్న ఈ యొక్క మునివర్యుడి గోత్రంతో మీరు నా కడుపున పుట్టడం చేత మీరు వేరే గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలని రూల్ పెట్టాడు. అందుకు ఆడబిడ్డ బయటికి వెళ్తుంది. ఇక్కడ అదొకటి గమనించాలి. ఎప్పుడైనా మన ఇంట్లో కొడుకున్నా కూడా అమ్మ కోడలే వస్తుంది, అంటే మన నుంచి రాదు కోడలు, వేరే గోత్రనామాలతో ఉన్న కోడల్ని కలుపుతాం. ఇలా వచ్చిన ఒక తరుణం ఆయన ముఖ్యంగా కశ్యప మహారాజుకి ఇవ్వాలి ఈ యొక్క మంచి రిమార్క్స్ ఆయన క్రియేట్ చేశాడు. మొదట ఆయన గారు కూడా సప్త మహర్షులలో మొదటి స్థానం అయినది, అంత గోత్రం పుట్టడానికి కారకుడయ్యాడు ఆయన. తర్వాత ఆత్రేయ మహారాజు, ఈయన గారు అనసూయ మాత భర్త. ఆయన వచ్చేసి బ్రహ్మపుత్రుడు అంటారు ఆయనని. ఆయన యొక్క జ్ఞాన సంపద, ఆయన యొక్క విలువ, ఆయన యొక్క శక్తి ఎలాంటిదంటమ్మా, బ్రహ్మని కూడా మించిందా ఈయన తెలివి అన్నట్టుగా ధర్మ ప్రచారాలు చేసి
పెద్ద 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 ఋషులకు సైతం చెక్ అంటాం కదా, రాజుకి చెక్ పెడతారు అంటారు ఒక బట్ అట్లాంటి ఉపదేశాలు ఇచ్చిన మహానీయుడు ఆయన. అలాంటి గోత్రనామాలు వాళ్ళ శిష్యులు పెట్టుకుంటూ వచ్చింది. తర్వాత వచ్చేసి భరతవాజుడు. మీకు తెలుసా అమ్మ భరతవాజుడు ఎంతటి జ్ఞాన సంపన్నుడో? ఈ రోజు భారతదేశం పేరు ఆయనదే, సప్త మహర్షులలో 3వ స్థితి అయినది. ఆయన గారి పేరే ఈ రోజు భారతదేశం మొత్తం ఆయన వల్ల ఎందుకు వచ్చిందంటే, ఆయన ఒక వ్యూహం వేస్తే అమ్మ వేరే దేశాలు తట్టుకోలేకపోయేటి అంట. అంటే అంత శాస్త్రమైన వ్యూహం వేసేవాడంట. ఇక్కడ మీరు వచ్చారు అని అంటే భరత అనంటే భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది అని అంటే, అంత పెద్ద వ్యక్తి ఉన్నాడు అని అంటే ఎక్కడ ఏడున్నాడు ఆయన భరత అంటే భరత ఎక్కడున్నాడు అన్న ఆ పేరు 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 కాస్త కాలక్రమేణా ఈయన గారు అంటే ఒక సమయానికి అయితే కాలం చేయక తప్పదు అనుకోండి, అలా వచ్చిన ఆ గురువు పేరే ఈరోజు భారతదేశం లాగా అయింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏం తెలుసా తల్లి, తెలివి గురించి చెప్తున్నాను నేను. వారు చేసిన జ్ఞాన సంపద సప్త మహర్షుల యొక్క వాళ్ళ యొక్క ఏమంటారంటే అమ్మా యోగాలో వాళ్ళు ఎంతటి స్థితిని అనుభవించారు. ఋషులు, మహారుషులు, వీరులు, తర్వాత ఎంతెంత శక్తి సంపాదించిన వాళ్ళ యొక్క కలయిక ఎందుకు అంత పెరిగింది అనడానికి. విశ్వామిత్రుడు 4వ వాడు. ఈ విశ్వామిత్రుడు ఏంటంటమ్మా చాలా తెలివైన వాడు. విశ్వామిత్రుడు ఎవరు మీకు తెలిసి? రాముడి యొక్క గురువు. ఆ రాముడి యొక్క గురువు ఒక అహంకారం ఏముంటదంటే అమ్మా, సత్యహరిశ్చంద్రుణ్ణి అబద్ధం ఆడించాలన్న అన్న ఒక వ్యూహంతో సత్యహరిశ్చంద్రుణ్ణి నేను అబద్ధాలు ఆడిస్తా, ఆయన అబద్ధాలు ఆడనని మీరు అంటున్నారు కదా, ఆయన నోటి ద్వారానే నేను అబద్ధాలు ఆడిస్తా అని షరతు విధించి, లోకంలో ఉంటే గొప్పవాళ్ళు నాలాంటోళ్ళే ఉండాలి కానీ ఇంకొకడు ఉంటాడా అంత తెలివిగా? అంత శక్తి ఉన్నదా ఆయనకి అంత శక్తి ఉండకూడదు అని ఆయనతో అబద్ధం ఆడించాలన్న ప్రయాణంలో ఈయన గారు ఆయన దగ్గరికి వెళ్ళేసి, నేను ఒక స్థితిగతులలో వచ్చాను, నీకు నా పరిస్థితి రీత్యా నా 3 కుమార్తెలని వివాహం ఇచ్చి చేస్తాను అని అన్నప్పుడు, ఆయన ఏకపతివతుడు కదా ఈయన గారు వచ్చేసేసి, ఈయన గారు చంద్రామతి దేవత ఈమె యొక్క భార్య హరిశ్చంద్రుడు, మీకు వినిండవచ్చు. ఈ చంద్రామతి ఏం చేస్తుందంటే, నేను ఏకపతివతుడిని, మీరు అలా ఎలా చేస్తారు అది ఇది అని అడిగితే, లేదు మీరు చేసుకోవాలి, లేకపోతే నేను చెప్పిన షరతును మీరు ఒప్పుకోకపోతే, మీరు చెప్పిన విషయాలు నేను ఒప్పుకోకపోతే ఇద్దరి మధ్యలో ఒక షరతు విధిస్తాడు. ఆ షరతు ఏంటంటే అమ్మా, ఒకవేళ మీరు ఈ విధంగా ముందుకు వస్తే నేను నా వజ్రం ఒక దగ్గరకు వదులుతాడు, ఆయన పడేస్తాడు, అక్కడి వరకు మీరు వజ్రాలు వైడూర్యాలు కానుకలు ఇవ్వాలి, లేని సమక్షంలో నేను చెప్పిన షరతును మీరు స్వీకరించాలి అని కొన్ని విషయాలు చెప్తాడు. ఇప్పుడు ఈయన చేసుకుంటే అబద్ధం అవుతాడు. ఎందుకు అబద్ధం అవుతాడు మీరు ఇది కూడా గమనించాలి. ఒక హరిశ్చంద్రుడు ఎందుకు అబద్ధం చేయాలి? ఆల్రెడీ మంచివాడిని, విశ్వామిత్రుడు మంచోడే అన్నప్పుడు, సప్తమ మహర్షులలో ఉన్నప్పుడు ఈయన గారు చెందుకు చెడగొట్టాలి అని అంటే, హరిశ్చంద్రుడికి ఎంతటి శక్తి ఉంటదంటే అమ్మా, ఆయన లోక సంపదలో అంతిమ స్థితికి వెళ్తుంటాడు. ఆయన అబద్ధాలు ఆడని వాడి దేహం ఎంత పవిత్రమవుతుంటది అంటే దేవత స్థానాలు తీసుకోవచ్చు. అలాంటి స్థానాన్ని ఈయన తట్టుకోలేడు, ఎందుకంటే ఈయన మీదకి వెళ్తాదేమో కదా అన్న తరుణాన్ని ఆపే ప్రక్రియకి వేసినప్పుడు అమ్మా, హరిశ్చంద్రుడికి తీవ్రమైన కరువు కాటకాలు తెప్పిస్తాడు. విశ్వామిత్రుడు చెప్పిన మాట వినలేడు. వీళ్ళందరూ అడవి దాటి వెళ్తారు. అడవిలో పడుకున్నప్పుడు ఒక కల పడుతుంది, రాజ్యం అంతా వదిలిపెట్టి మనము దేశాటనకి వెళ్ళిపోయామేమో అని ఇద్దరు భార్యాభర్తలకి కలబడుతుంది తల్లి. కలబడిన తర్వాత చాలా ఫీల్ అవుతారు. అలా ఉంటే ఎలా, మనం వెళ్దాం పదా మన రాజ్యానికి, మనం ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి రాజ్యానికి వెళ్ళేసేసి, ఈయన గారు తిలోత్తములు అంటారు, అంటే వీళ్ళు ఎవరైతే నృత్యాలు చేస్తారు కదమ్మా, ఈయన 3 పంపిస్తాడు. ఈ 3 కూతుర్లు ఈయన కూతురులే ఉండి, హరిశ్చంద్రుడు వాళ్ళ భార్య రాజ్యాధికారులు కదా, ఆ నాట్యాన్ని చూసి చాలా ఆనందపడి, మీకు ఏం కావాలో కోరుకోండి, ఏదైనా ఇస్తాం ప్రకటన అది అని అన్నప్పుడు ఈయన గారిని కోరుకుంటారు. మళ్ళీ ఈయన పెళ్లి కావాలంటే, ఇప్పుడు రాజు మాటిస్తే వెనక్కి తీసుకోకూడదు, ఒకవేళ వెనక్కి తీసుకుంటే ఓడిపోయినట్టు అవుతాడు, ఆయన తప్పులో పడ్డట్టు అవుతాడు, ఆయన మనోశక్తి ఆ తపస్సు యొక్క అవన్నీ శక్తులు భంగంగా అయ్యే మార్గం. అప్పుడు ఆయన రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేసిన తర్వాత విశ్వామిత్రుడు మళ్ళీ కోపం వస్తాడు ఆయనకి. ఏదో విధంగా ఈయన తప్పులో పడేయాలన్న ప్రయత్నం కాస్త అబద్ధంగా పడుతుందేమో అన్న ఆలోచన మళ్ళీ ఆయన గారు ఏం చేస్తారంటే అమ్మా, రాజ్యం మొత్తం శపిస్తాడు, మీకు ఇవన్నీ రాసిస్తాను, మీరు అంటే నా దగ్గర ఉన్న ఆస్తి అంతస్తులు ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను మాట ఇచ్చాను కాబట్టి మీరు నేను మీకు ఏదైనా చేయగలుగుతానంటే వీళ్ళంతా రాజ్యాన్ని అడిగేస్తారమ్మా. అన్నీ ఇచ్చేసి భార్యను తీసుకొని కొద్దిగా ప్రయాణం మొదలు పెడతాడు. అలా వెళ్తున్న తరుణంలో విశ్వామిత్రుడు అడవిలోకి వస్తాడు, మధ్యలో పట్టుకొని, నాకు కూడా మాట ఇచ్చావు కదా ఇస్తానని, ఈ రోజు నీవు రాజ్యాన్ని కోల్పోయావు కాబట్టి నాకు కొన్ని విషయాలు ఇవ్వాలి కదా అనంటే, మరి నా దగ్గర అయితే ఏమీ లేదు ఇవ్వడానికి, ఉన్న రాజ్యం కాస్త వాళ్ళకి ఇచ్చాను, నీకేమి ఇవ్వగలను?
అని అన్నప్పుడు ఆలోచించండి అంటే హరిశ్చంద్రుడు ఆయన గారి యొక్క భార్యని ఈ బ్రాహ్మణులకు అమ్మేస్తాడు. అమ్మేసేసి కొంత డబ్బు తీసుకొని ఆయన గారికి విలువిస్తాడు. ఇలా జరిగిపోయిన ఒక తరుణం ఉందమ్మా. అలా వెళ్ళిన తర్వాత అమ్మ బ్రాహ్మణుల ఇంట్లో ఇవిడ అన్ని చాకరీ పనులు, బట్టలు, మిగతా పనులు అన్ని చేయాలి. హరిశ్చంద్రుడు అక్కడికి ఆవిడ టాపిక్ అయిపోతుంది. ఎందుకంటే ఆయనకి ఎంత శక్తి ఉంటుందంటే భార్యని కూడా సత్య హరిశ్చంద్రుడు కాబట్టి నాదుడు తప్పు చేయడు అన్న ఉద్దేశంగా వెళ్ళిపోతుంది ఇవిడ అంతే. ఈయన గారు కాశీకి ప్రయాణం అయిపోతున్న ఆ తరుణంలో ఒక ఆలోచన ఏమొస్తుందంటే ఈయనకి ఇంకా ఇచ్చేది సరిపోలేదు, మళ్ళీ అడుగుతాడు ఇది నాకే సరిపోదు, నా పరిస్థితి ఏంది. ఈ విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరు మనకు రాజ్యం ఇస్తారో ఇయ్యారో, ఆస్తి అంతస్తులు ఇస్తారో ఇయ్యారో అని ఒక శిష్యుని పెడతాడు వీళ్ళెనక. ఈ శిష్యుడు ఏమంటాడు అంటే అది ఇచ్చినప్పుడు ఇది ఇచ్చినప్పుడు విశ్వామిత్రుడికి అంటే ఇది నా ఖర్చులకే సరిపోదు, ఇంకా మా గురువు గారికి ఏం సరిపోతుంది అంటే ఇక్కడ పెద్ద సమస్య ఏర్పడిందన్న తరుణం అమ్మ. మళ్ళీ వెనక్కి జరిగి ఆయన ఒక కాటి కాపరి దగ్గరకు వచ్చి నేను ఇక్కడే ఉంటా, నేను అన్నీ చేస్తాను అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు అంటమ్మా సూద్ అంటారు. సూద్ అంటే తెలుసమ్మా? సూద్ అంటే వడ్డీ. అంటే ఒక శవాన్ని కాల్చినందుకు మనం భిక్షలాగి పడేస్తుంటాం కానీ ఆయన అలా 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 శంషాన్ ఘట్ సూద్ అంటారు దాన్ని. ఆ శంషాన్ ఘట్ అంటే హిందీలో మీకు తెలిసింది కదా తల్లి, ఈ శ్మశాన వాటిక. అలా ఒక్కొక్క శవాన్ని కాలుస్తే కొద్దిగా డబ్బులు ఇస్తూ ఉంటే ఈయన ఆ ఒక కాటి కాపరికి పోయి చెప్తాడు నేను ఇక్కడే పనిచేస్తా, నువ్వు కొద్ది మొత్తాన్ని నాకు డబ్బులు ఇవ్వగలుగుతాను, వజ్రాల వైడూర్యాలు ఇస్తే ఈయన గారి పీడ విరగడవుతుంది నాకు అన్న ఆ ఉద్దేశంగా ఆయన ఒప్పుకున్న ఆ తరుణం అక్కడికి క్లోజ్ చేస్తాడమ్మ. అలా జరిగిపోయిన తర్వాత ఈ యొక్క భార్య ఉంటది కదమ్మా చంద్రామతి దేవి గర్భం దాలిస్తుంది. అప్పటికి కొడుకు పుడతాడు. కొన్ని పరిస్థితుల్లో అవి ఇవి ఇవి ఎన్నో పరిస్థితుల రీత్యా అన్ని కోల్పోతాడు. కోల్పోయి కూడా కొడుకు ఒక సర్పం కాటు ద్వారా చనిపోతాడు. ఆ కొడుకుని తీసుకొని కాశీ అంటే మహాక్షేత్రం పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడికి వచ్చి ఈయన యాక్చువల్లీ డ్యూటీ ఏంది కాల్చితే కొంచెం అమౌంట్ ఇవ్వాలి. ఈవిడ కొడుకుని తీసుకొచ్చిన సంగతి అప్పటికైనా గడ్డం పెరిగిపోయి అంతా చాలా అందహీనంగా అయిపోతాడు. ఏమీ లేకుండా చాకరీ పనిచేసి చీకిపోయి ఉంటుంది కాబట్టి కొడుకుని కాల్చేసే ఆ తరుణం నువ్వు ఏదైనా నాకు ఇస్తేనే సంభావన అంటాం మనం, అది ఇస్తేనే నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతా, ఎందుకంటే నా నియమం అదే ఇక్కడ, లేకపోతే నేను ఇయ్యలేను, కాటి కాపరి కదా ఇయ్యలేను అన్నప్పుడు ఈవిడ ఏం చేస్తుంది అంట మా చంద్రామతి దేవి ఒక చిన్న ఆలోచన ఇలా అనుకుంటుంటది. ఈ దుస్తులు ఇలా అనుకొని ఇలా అనుకున్నప్పుడు సత్యహరిశ్చంద్రుడు ఏం గమనిస్తాడంటే ఈవిడకి పుస్తెల తాడు ఉంది మెడలో అని గమనిస్తాడు. శాస్త్ర గ్రంథాలు ఏంటంటామో ఒక పుస్తెల తాడు భర్తకు మాత్రమే కనబడుతుంది. ఆ గ్రంథాలు మళ్ళీ దాని వివరణ మళ్ళీ వేరేలా ఉంది. మనం మళ్ళీ ఒకసారి కూర్చుందాం. అప్పుడు మీ మెడలో ఉన్నది కదమ్మా ఆ మంగళ సూత్రం, అది నువ్వు ఇస్తే బాగుండు అని అంటే నా నాదుడికే ఇది కనబడింది, నా నాదుడే అని చెప్పి కాళ్ళ మీద పడి ఏడుస్తూ 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 నేను ఇది తీసుకోలేను కానీ చంద్రామతి నీకు డబ్బు రూపానో ఏదన్నా ఈ వస్తువు రూపాన్ని ఇస్తే తీసుకుంటా అంటే ఊరికి వెళ్తుంది. వెళ్ళి ఊర్లో అమ్మేసి వస్తాను. అదే అక్కడ ఆ యొక్క మేళ ఆ యొక్క బజార్లో అమ్మడానికి వెళ్ళి ఒక దగ్గర పెట్టేసి కొంచెం వస్తువులు తీసుకొని వస్తూ ఉంటే అమ్మ విశ్వామిత్రుడు అక్కడికి వస్తాడు వాళ్ళు. ఎందుకంటే విశ్వామిత్రుడు ఏంది హరిశ్చంద్రుడు ఓడిపోవడం ఆయన వ్యూహం. అక్కడ ఆ వస్తువు తీసుకొని వస్తూ ఉంటే అమ్మ ఈయన ఒక ప్రకటన ఇస్తాడు, రాజుగారి ఇంట్లో దొంగలు పడి కొన్ని వస్తువులు దొంగిలించి వెళ్తున్నారు, కొత్తగా చొరబడినారు అని అంటే ఈవిడని పట్టేసుకుంటారు వాళ్ళు. పట్టుకొని అన్ని దులిపితే ఈవిడ దగ్గర కొంచెం అది కొత్త వస్తువు బయటికి రాగానే అందరు తీసుకెళ్లి రాజు దగ్గర కూర్చోబెట్టి ఇలా ఇలా అని అంటే ఆ రాజు ఏం చేస్తాడు, దొంగతనం చేసినావు నీవు, మా ఇంట్లో వస్తువు పోయిందని ప్రకటించారు కదా. ఇదంతా విశ్వామిత్రుడి యొక్క స్కెచ్ అనుకోండి. ఆవిడని తీసుకెళ్లి తల నరకండి అని అంటాడు. తల నరకడానికి కూడా మళ్ళీ కాటికే వస్తారు వీళ్ళు. తల నరికే ఆ సమయంలో విషయ వివరణలని నా చేతుకు అలా పెట్టి ఇలా వేసేటప్పుడు విశ్వామిత్రుడు ఏమడుగుతాడో తెలుసా అమ్మ హరిశ్చంద్రుడిని, ఎప్పటికైనా ఒప్పుకో హరిశ్చంద్ర నేను చెప్పిన విషయాన్ని, నీకు అన్ని సుఖభోగాలు రిటర్న్ ఇస్తానన్న ఆ తరుణం ఒప్పుకోడైనా. ఒక భార్య ఉంది, నా కొడుకు కాలం చేసి ఉన్నాడు ఇక్కడ, నేను ధర్మంగా నేను అన్ని నీకు ఇచ్చేసి అన్ని చేసుకున్న తర్వాత నువ్వు ఇప్పటికి కూడా వచ్చి నా మీద అలాంటి ఆలోచనలు చేస్తున్నావు అన్న తరుణాన్ని అమ్మ మహాముఖంటి ప్రత్యక్షమై అడ్డుకుంటాడు విశ్వామిత్రుడిని. ఎంతటి స్థితి వచ్చినా అబద్ధాలు ఆడలేడు, బిడ్డని కోల్పోయాడు, భార్యా స్థితిని రాజ్యాన్ని అన్నింటినీ కోల్పోయి కూడా అబద్ధం ఆడలేడు అన్న తరుణాన్ని విశ్వామిత్రుడు చేత మహాశివుడు చేయిస్తాడు. ఈ తెలివి ఈయన దగ్గర నిజమా అబద్ధమా అనడానికి గల ఆ తరుణం కూడా హరిశ్చంద్రుడి యొక్క మాట మీరు అన్నట్టుగా గోత్రం కూడా ఉంది. ఇలా ఎందుకు చెప్తున్నా అంటమ్మా, అసలు గోత్రాలకి ఎందుకు అంతటి పవిత్రత ఉంటుందో చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పిన నలుగురిలో ఎంత పవిత్రత కనబడింది కదా తల్లి. ఇప్పుడు వచ్చేసి గౌతముడు మహాముని వర్యుడు ఉంటాడు. గౌతముడు ఏం చేస్తాడంటే అమ్మా ఆయనకి ఎంత శక్తి ఉంటుందంటే, మీరు ఇప్పుడు ప్రస్తుతానికి గోదావరి నది స్నానం చేస్తున్నారు కదా మనం, గోదావరి రాజమండ్రిలో, అది ఆయన తెచ్చిన సముద్రం. ఆయన
ఎలా తెచ్చాడు అన్న విషయాన్ని కొంచెం చూస్తే అమ్మ, ఆయన గారు ఈ బ్రాహ్మణులందరికీ విద్య అందిస్తూ ఉంటాడు. అంటే ఎలాంటి విద్య? శిక్షలు, అంటే వేద పఠనమే కావచ్చు, హోమ యాజ్ఞాలు కావచ్చు, శ్లోకాల పఠనాలు కావచ్చు, అలా ఇస్తూ ఉన్న ఆ తరుణంలో ఈయన గారి యొక్క విషయ వివరణలు కూడా చాలా వివరంగా ఉంటాయి. ఈయన భార్య మీ అందరికీ తెలిసిందే, అహల్యామాత. రాయినైనా కాకపోతే అని ఒక పాట ఉంది కదా, రామవాదం తాకగా అనేవాడు. అహల్యామాత చాలా చాలా బహు అందగత్తి ఆవిడ. ఈయన గారు ఆమె ఇద్దరు చాలా ప్రేమతో ఉండి ఎన్నెన్నో చేస్తూ ఉన్న తరుణంలో ఒక వ్యక్తి వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఆ వ్యక్తి ఎలా వస్తాడని చెప్తాను. ఈ ఇద్దరు ఏం చేస్తారంటమ్మా, ఈయన గారు గోమాతల గురించి గొప్పతనము, ఎవరైనా ఆపదలకు వస్తే వాళ్ళకి విద్య బుద్ధులు ఇవ్వడాలు, ఇవన్నీ చేస్తున్న ఆ తరుణంలో ఒక అమ్మ, జంబాల అని ఒక అమ్మ, ఆమె పేరు కూడా జంబాల. ఆవిడ యొక్క డ్యూటీ ఏంటంటే అమ్మ, ఒక రాజు దగ్గర పనిచేస్తుంటది ఈవిడ. ఆ రాజు దగ్గర భోజనం, తర్వాత వసతులు, ఇంకేదైనా సుఖభోగాలు ఎవరైనా కావాలన్నా ఇవ్వడమే ఈవిడ డ్యూటీ. అలా ఉన్న ఆ తరుణంలో అమ్మ, ఈవిడకు కొడుకు పుట్టేస్తాడు. ఆ కొడుకు పుట్టినప్పుడు ఆ చిన్నవాడికి పైన ఆల్రెడీ 4 గోత్రాలు వచ్చేసాయి కదా. అంటే ఏదో ఒక గోత్రంలో నీకు విద్య కావాలి అని అంటే ఎవరు నీవు అని అడుగుతారు యాక్చువల్లీ. పలానా నాన్న, ఓహో పలానా నాన్న అంటే ఏంది, పలానా నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు, విశ్వామిత్రుడి మీరు అక్కడి నుంచి వచ్చారా, ఓహో ఆశిషరికమా మీది, ఓహో ఇక్కడి నుంచి వచ్చారా, గౌతముడి ఇలా అడుగుతారు కదా తల్లి. అలా అడిగిన ఆ తరుణంలో ఈయన గారు గౌతముడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇలా విషయం ఉంది అని చెప్తే, నాన్న ఎవరు, ఎక్కడి నుంచి మీది అని అంటే, ఎవరు లేరు మాకు అని అన్న ఆ తరుణం, అలా ఉండదు నాన్న, అమ్మని వెళ్ళి కనుక్కోనిరా అని చెప్పినప్పుడు ఈయన ఎన్నికి వచ్చినప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే, ఆయన నా పేరు జంబాల, నేను జంబాల, నా పరిస్థితి రీత్యా నేను నా యొక్క ఈ శరీరం, నా యొక్క ఈ పని వృత్తిరీత్యా సుఖభోగాలు లేదా వాళ్ళకు వడ్డించే కార్యక్రమాల్లోనే నేను ఉండడం చేత నీవు ఎవరికి పుట్టావో తెలియదు, కాబట్టి ఈ విషయం వెళ్ళి గౌతమ మునివర్యులకి వివరించవలేను నా మాటగా అని అంటే, ఆయన అతుకుంటాడు, దగ్గరికి తీసి అతుక్కుంటాడు. ఇలాగ ఎంతటి నిజం చెప్పావు బిడ్డ, చాలా ఓపెన్ గా చెప్పేస్తాడు కదా వచ్చి, ఇలా మా అమ్మ ఇలాంటిది అని చెప్పినప్పుడు, ఇకపై గౌతమ మునివర్య గోత్రం అనేది అన్న పెట్టిన తర్వాత అలా శిష్యరికం ఇస్తూ ఉంటాడు. ఇంకా ఎంతో గొప్పగా వస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే తండ్రి స్థితి తీసుకున్నాడు అక్కడ, తీసుకొని ఇలా ఉంటుంది నాయన, అప్పుడే నీకు ఒక విద్య, ఒక అర్హత వస్తుందని ఇచ్చిన ఆ తరుణం మనం మాట్లాడతాం ఇప్పుడు. అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడి వరకు గోత్రం ఎలా వచ్చిందనే విషయం, అహల్యాదేవి ఈ యొక్క మునివర్యునికి ఎంత శక్తి ఉంటదంటే అమ్మా, ఇంకో కొద్ది కాలం ఆయన ఆపేస్తే స్వర్గాన్ని ఏలేవాడు అనమాట. అంత శక్తి ఉంటది ఈయన గౌతముడి దగ్గర, అంత శక్తి, తపో స్థితి, అంతిమ స్థితికి వెళ్తుంటది ఆయనకి. గౌతముడు ఏం చేస్తాడంటే అమ్మా, అలా ఈయనకి గోత్రాన్ని గురించి వివరిస్తాడు. వివరించిన తర్వాత ఒకప్పుడు, బహుశా మనం ఇది కొంచెం టాపిక్ చాలా డీప్ గా ఉంటుండొచ్చు, ఊరంతా బాగా కరువు వచ్చి తిండి తిప్పల లేని సమక్షంలో గోవుని కోసిన మొట్టమొదటి వ్యక్తి గౌతముడు. గోవుని కోసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడితే మన సంప్రదాయంలో గోవుని కోసిన మొదటి వ్యక్తి గౌతముడు. ఆయన కోసి ఊరంతా భోజనం పెడతాడు. అలా పెట్టినందుకమ్మా మహా ఆజ్ఞ వినబడుతుంది, ఎంతటి దాష్టికానికి దారి తీశారు మీరు, శాపాన్ని అనుభవించక తప్పదు మీరు అని అంటే, ఆ శాపాన్ని ఎలా అనుభవించాలి, నేను ఆకలి తీర్చాను కదా, నేను వారు నిజంగా చనిపోయే వాళ్ళు నా ముందు, వాళ్ళ ఆకలి తీర్చడం ఎలా తప్పవుతుంది అని హెచ్చరించుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఈ శాపం ఎలా కడగాలి నేను అంటే, నాకంటూ ఒక స్థితి లేదు, ఇప్పుడు నేను అపవిత్రం అయిపోయా, ఇక్కడ ఏ సరస్సులు నదులు నన్ను స్వీకరించవని ఈయన గారు పైకి వెళ్ళి గోదావరి నదిని కిందికి తీసుకొస్తాడు. కిందికి తీసుకొచ్చి అందులో వీళ్ళని అపవిత్ర వాళ్ళందరినీ పవిత్రత చేసే కార్యక్రమంలో ఉంటాడు. అలానే ఇప్పుడు పుష్కరాలు కూడా అలాంటి దాంట్లో ఒక భాగమై ఉన్నది. అంటే ఇంత డీప్ ఎందుకు చెప్తున్నానంటమ్మా, ఒక సప్త ఋషుల యొక్క గొప్పతనం చాలా అవసరం. ఈ గోత్రం ఈ రోజుల్లో చాలా మందికి అవసరం. అలా వచ్చినప్పుడు అహల్యాదేవి కూడా, ఇంద్రుడు ఈయన శక్తిని చూసి తట్టుకోలేక ఈ గౌతమ ముని బయటికి, అంటే ఈ పూజలకి శిష్యరికానికి వెళ్తారు కదమ్మా, వెళ్ళినప్పుడు ఇంద్రుడు గౌతముడి యొక్క అవతారంలో వస్తాడు ఇంటికి వచ్చి ఈవిడకి కనబడుతూ ఉంటాడు. చాలా అందంగా ఉంటాడు గౌతముడు కూడా, చాలా అందగాడు. అలా చూసిన తరుణాన్ని అహల్యాదేవి మోహిస్తుంది. ఎలా మోహిస్తుంది స్వామి, అదెక్కడి దాష్టికం అంటే, ఈయన గారు వచ్చింది పెనిమిటి రూపంలో కాబట్టి, కానీ
ఈవిడ తప్పు చేసింది ఎక్కడ అంటే అమ్మ పెనిమిటి రూపంలో వచ్చిన కనిపెట్టే శక్తి ఉంటుంది స్త్రీకి. కనిపెట్టి కూడా ఈయన యొక్క అందానికి మోహితురాలైపోయి ఆ యొక్క సమయాన్ని గడపడం, ఆ సమయం గడిపిన తర్వాత ఇంత అందంగా ఉన్నాడు ఇంద్రుడు, దగదగా మెరిసిపోతున్నాడు అన్న ఆలోచన కొంచెం డౌన్ అయిపోయినట్టు చేసేసరికి అప్పటికి గౌతముడు వస్తాడు. ఓరి ఇంద్ర, ఎంతటి దాష్టికానికి దిగావరా నీవు అని ఇట్లా చాలా భయంకరంగా తిట్టి, అంతటి శక్తిని సంపాదించిన నేను నిన్ను శపిస్తున్నాను. తప్పు చేసిన నా భార్య ఆల్య రాయి అయ్యి చలనము లేకుండా పడి ఉండును గాక. నీవు తప్పు తెలిసి నన్ను తప్పులో పాడేసిన నీకు కాంతి హీనుడు అవుదవు కదా గాక అని శాపం పెడతాడు. ఇద్దరి శాపాలు ఒకటేసారి ఫలిస్తాయి అక్కడికి. ఇంద్రుడు ఆ విధంగా శాపగ్రస్తుడైతాడు. ఇక్కడ రాయి అయిన తర్వాత అమ్మ అహల్యమాత స్వయాన ఇష్టంగా ఎంతో అది చేసి పెళ్లి చేసుకున్న భార్య అయిపోయేసరికి ఓ ఏడుపు, ఈవిడ రాయి అయినా ఏడుస్తూనే ఉంటది అనమాట. ఏడుస్తున్నప్పుడు ఆయన ఎంతైనా భార్య కదా అని తీసుకున్న మాట ఇచ్చిన మాట నేనేం చేయలేను, శాపం అయితే పెట్టేశా కదా అని శాప విముక్తురాలు నీవు కావాలి అంటే భార్య కోసమే తప్పించేవో కారణ జన్ముడు పుడతాడు, భార్య కోసమే రాజ్యాన్ని ఇహలోక పరలోక సుఖభోగాలను వదిలిపెట్టి కాళ్ళకి కూడా చెప్పులు అంటే రక్షకులు లేకుండా మట్టిలో తిరుగుతూ రాళ్ళు రప్పలు ముళ్ళులు కుచ్చుకొట్టు తిరిగి ఒక కారణ జన్ముడు పుడతాడు. ఆయన కాళ్ళు తగిలినప్పుడే నువ్వు పవిత్రమవుతావు అని అన్న ఆ రాముడు ఈ రాముడు అన్నమాట. అలా ఆవిడ ప్రత్యక్షమైతే ఆమె ముఖం కూడా చూడడం, ఆయన నీడ పడగానే వెనక్కి జరిగిపోతాడు. రాముడు కాలు తగలగానే అహల్యాదేవి లేచి నమస్తే పెడుతుంది. ఇలా పెట్టినప్పుడు వెనక కూడా చూడడు. వెనక్కి నేను చూడలేను, మళ్ళీ నేను ఒక స్థితిగతిలో ఉంచి నాకు సీత చాలా అందమైన భార్య ఉంది అన్న మాట చరిత్రలో చెప్పుకోవాల్సింది. అలాంటి గౌతముడు లాంటి గోత్రాలు ఉన్నాయి ఇక్కడ, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి 5 మంది మాట్లాడారు. ఇప్పుడు 6వ వాడు వచ్చేసి అమ్మ వశిష్ఠుడు. వశిష్ఠ మహారాజు గురించి విన్నాం. ఆయన కూడా చాలా 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 గొప్ప జ్ఞాన సంపదుడు. వశిష్ఠ మహారాజు ఏం చేశారంటమ్మా, విద్యా బుద్ధులు యుద్ధ సన్నాహాల గురించి ముందుకెళ్ళిన వాడు. ఆయన విషయ వివరణలు మళ్ళీ జ్ఞాన సంపద బోధకులు ఉన్నాయి ఆయన గారి వశిష్ఠ మహారాజు ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసమ్మా మనకి బాగా తెలిసిన వ్యక్తి సుపరిచితుడు జమదాగ్ని. జమదాగ్ని అంటే రేణుకామాత తల్లి యొక్క భర్త, పరశురాముడి తండ్రి. ఆయన ఎంత శక్తివంతుడు అంటమ్మా, ఆ బలమైన ఆ ఈ జమదాగ్ని సముద్ర గర్భాన్ని కూడా కదిలించగలుగుతాడు. రేణుకామాత ఇంకా రేణుకామాత అంటే అమ్మ శక్తి పీఠాల్లో కొద్ది అమ్మ కూడా 18 శక్తి పీఠాల్లో ఉన్నదమ్మ రేణుకాదేవి అని ఉంటది. అంతటి శక్తి ఉన్న ఆ యొక్క గురుస్థానం నుంచి పరశురాముడు లాంటి ఒక మహా శివభక్తుల్ని, శివధనస్సుని కూడా విజయధనస్సుని పొందిన మహాపుత్రుని కన్నాడు ఆయన జమదాగ్ని. అలాంటి గురువుల గోత్రాలమ్మా ఇవన్నీ. ఇలా వస్తూ 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 గోత్రం ఎక్కడ దెబ్బతిన్నది చూసారా మీరు? 5వ వ్యక్తి దగ్గర గౌతముడి దగ్గర పేరు మార్చడం వచ్చేసరికి, నాయన నీవు ఒకవేళ కుమ్మరివాడవైతే కుమ్మరి గోత్రం, ఒకవేళ నీవు ఇంకేదైనా పని చేసే వేపకట్టలు కొట్టేవాడైతే వేపాకుల గోత్రం, వ్యవసాయదారుడు అయితే నేను ఈ వ్యవసాయ గోత్రం అని పెడుతూ 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 ఇలా వచ్చిందన్నమ్మా. 188 వర్గాలు బ్రాహ్మణులే మొదట చేశారు. అందులో చిన్నచారులు, పెద్దచారులు, విశ్వాచారులు, తర్వాత వాళ్ళు వీళ్ళు ఇలా 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 వచ్చాయి. తర్వాత ఇవన్నీ విభజించబడ్డాయి, అది వేరైపోయాయి. కానీ మొదట గోత్రాలు పుట్టడానికి గల అత్యంత సారాంశం ఎంత వివరంగా ఉంది చూసారమ్మా. చాలా మంది గోత్రాలు తెలుసుకోవాలంటే గురువులు, శిష్యులు నువ్వెవరు అంటే నీ వంశ ఆదిబీజం, నీ వంశ ఆదిబీజం ఎవరు, ఎందుకు చెప్తున్నా అంటే అమ్మ ఈ వంశ ఆదిబీజం తెలుసా, ఒక్క కారణ జన్ముడు ఉంటాడమ్మా ఒక వంశంలో, నువ్వు బాగా గమనించు. ఆ కారణ జన్ముడే నీ వంశ ఆదిబీజం. ఇప్పుడు వాళ్ళకి తెలియాల్సిన విషయం కూడా ఏంటంటే, ఒకే ఒక్క కారణ జన్ముడు పుట్టే ఉంటాడు, వాడు బిచ్చపోడై ఉంటాడు, అడుక్క తింటుంటాడు, ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు, కానీ వంశం మొత్తం మోసేవాడు వాడొక్కడే. ఇది గమనించి బాగా చూడండి. ఎక్కడో ఒకడు ఉంటాడు, మా తాతరా అని చెప్తారు, మా మామరా, మా బాబాయ్ అని చెప్తారు కదా, ఆయన అనువులమ్మ వీళ్ళంతా. ఆయన పుట్టిండొచ్చు పాపానికి, ఆయన పుట్టిండొచ్చు శాపానికి, కానీ ఒకప్పుడు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తే ఈ కడప నుంచి ఆయన చీల్చుకొని అందరిని పుట్టించాడు అనేది నిజమైన గోత్రం. చాలా మంది సిగ్గుపడతారు, కానీ అది సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏ గోత్రం లేకపోతే ఒకటే గోత్రం, మానవ గోత్రం. ఈ మానవులు ఎక్కడి నుంచి వచ్చారు? శివుడి నుంచి వచ్చారు. పోయి అడగాయా, అయిపోయా శివుడు అంటే అయిపోయింది కదా. శివుడికి మేము అందరం భక్తులమే, విష్ణు గోత్రం విష్ణువులకు అందరం భక్తులమే, బ్రహ్మ గోత్రం. గోత్రం చాలా గొప్పది. దాని పుట్టుక పూర్వోత్తరాలు ఈ రోజు చెప్పడం నాకు చాలా ఆనందం అమ్మా. విలువైన ప్రశ్నలు అడగట్లేరు ఇప్పట్లో, ఎంతసేపు చేతబడిలో ఆబడిలు అడుగుతున్నారు. అదమ్మా గోత్రం వివరాలు. నమస్కారం. నమస్తే.